నమస్కారం, నేను తులసి. వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. లాస్ట్ వీడియోలో నేను కొన్ని సీడ్స్ చూపించాను కదండి. ఆ సీడ్స్ని ఎలా నాటుకోవాలి, వాటితో సీడ్లింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో సీడ్లింగ్స్ చేసుకోవడానికి నేను సీడ్స్ని సోక్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు నేను అన్ని సీడ్స్ చేయట్లేదు, ఓన్లీ 7 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని ఒక 4 to 5 hours సోక్ చేసి పెట్టాను. ఎందుకు సోక్ చేశానంటే, సోక్ చేయడం వల్ల సీడ్స్ అనేవి ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి, వాటి జర్మినేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే ఒక 4 to 5 hours మినిమం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే నేను పాటింగ్ మిక్స్, ఇది నేను తయారు చేసి పెట్టుకున్న పాటింగ్ మిక్స్ అండి. ఇందులో 50% కోకోపీట్ ఉంది, 30% గార్డెన్ సాయిల్ అండ్ 20% మాన్యూర్ ఉంది, కౌడంగ్ మాన్యూర్. అండ్ నేను సీడ్లింగ్స్ తయారు చేసుకోవడానికి ఈ డిస్పోజల్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నానండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే, డిస్పోజల్ గ్లాసెస్కి హోల్స్ చేసి పెట్టానండి. వీటికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి, లేకపోతే సీడ్స్ అనేటివి కుళ్ళిపోతాయి. సో వాటర్ డ్రైన్ అవ్వాలి, అందుకే ఇలా హోల్స్ చేసి పెట్టాను. సో వీటిని ఈ పాటింగ్ మిక్స్తో ఫిల్ చేసుకోవాలి. ఈ పాటింగ్ మిక్స్లో నేను కోకోపీట్ ఎక్కువ యూజ్ చేశానండి, ఎందుకంటే సీడ్లింగ్స్ అనేటివి కోకోపీట్ యూజ్ చేయడం వల్ల మనం వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కంప్లీట్గా ఫిల్ చేయొద్దండి, ఒక 3/4 ఫిల్ చేసుకోవాలి. సో ఇలా డిస్పోజల్ గ్లాసెస్లో పాటింగ్ మిక్స్తో 3/4 వరకు ఫిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం ట్యాప్ చేస్తే లోపల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం సీడ్స్ నాటుకోవాలి. సో ముందుగా నేను సొరకాయ బాటిల్ గార్డ్ అంటారు కదండి, సొరకాయ విత్తనాలు. సో సొరకాయ విత్తనాలు నాటుతున్నాను. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రూట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయండి, ప్లాంట్ ఇక్కడ నుంచి గ్రో అవుతుంది. సో సొరకాయ మనం ఈ డైరెక్షన్లో నాటుకోవాలి. ఓకే, ఈ డైరెక్షన్లో ఇలా జస్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, కొంచెం వేలుతో ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసి ఫిల్ చేసేసారు. సో ఈ సీడ్ అనేది మరీ డీప్గా పెట్టొద్దండి, జర్మినేషన్ అనేది స్లో అవుతుంది. జస్ట్ అది కొంచెం సాయిల్తో కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో నాకు ఒక గ్లాస్లో 3 సీడ్స్ సరిపోతాయండి. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. మనకి ఒక 3 ప్లాంట్స్ కావాలంటే మనము ఒక 10 సీడ్స్ వరకు తీసుకోవాలండి. 10 సీడ్స్ సోక్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్క సీడ్ జర్మినేట్ అవ్వదు. అండ్ జర్మినేట్ అయిన సీడ్స్లో కూడా ప్రతి ఒక్క సీడ్లింగ్ అనేది విత్స్టాండ్ చేసుకోలేదు, ప్లాంట్ లాగా గ్రో అవ్వదు. సో అందుకే మనం ఒక 10 సీడ్స్ పెట్టుకుంటే అందులో మనకి 4 to 5 సీడ్స్ సర్వైవ్ అవుతాయి. సో అలా ఇలా పెట్టుకున్నాక ఇది కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నేను ఈ బీరకాయ విత్తనాలు నాటుతున్నానండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సీడ్స్ కిందికి వెళ్ళి సెటిల్ అయ్యాయి, కొన్ని సీడ్స్ పైన వాటర్లో ఫ్లోట్ అవుతున్నాయి. ఈ వాటర్లో ఏవైతే సీడ్స్ ఫ్లోట్ అవుతున్నాయో ఆ సీడ్స్ జర్మినేట్ అవ్వవండి, ఓన్లీ మనకు ఈ బాటమ్కి వెళ్ళి సెటిల్ అయిన సీడ్సే జర్మినేట్ అవుతాయి. సో వాటర్లో మనం సోక్ చేసుకోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్, మనకు తెలిసిపోతుంది ఏ సీడ్స్ క్వాలిటీ మంచిగా ఉన్నాయో. సో ఇది కూడా మనం తీసుకొని
జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. నేను ఇది కూడా 3 సీడ్స్ పెడుతున్నాను. తర్వాత ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్. సో ఇది మనకి మధ్యలో నుంచి ఇవి 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతాయి. మధ్యలో నుంచి మనకి సీడ్ వస్తుంది, మధ్యలో నుంచి ప్లాంట్ వస్తుంది. ఇవి కూడా 3 సీడ్స్ పెడుతున్నాను. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సీడ్స్ పెట్టుకోవాలండి. అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, మీరు ఎంత క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు సీడ్లింగ్స్ రెడీ చేసుకోవాలి, అన్ని సీడ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇవి చిక్కుడుకాయ విత్తనాలండి, పెద్ద చిక్కుడుకాయ విత్తనాలు. సో ప్రతి సీడ్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉండాలండి. జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి మన గోరు చిక్కుడు విత్తనాలండి. సో ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక 4 to 5 సీడ్స్ వేసేస్తున్నాను ఒక గ్లాస్లో. తర్వాత ఇవి కాకరకాయ విత్తనాలండి, బిట్టర్ గార్డ్ అంటారు కదా, కాకరకాయ విత్తనాలు. సో ఇవి కూడా ఒక 3 సీడ్స్ వేస్తున్నాను ఒక గ్లాస్లో. తర్వాత ఇవి బెండకాయ విత్తనాలండి. చెప్పాను కదా, బెండకాయ యాక్చువల్గా సమ్మర్లో అయితే చాలా బాగా గ్రో అవుతుంది. దీనికి ఫుల్ సన్ ఉండాలి బెండకాయకి, బట్ నేను ట్రై చేస్తున్నాను మాన్సూన్లో కూడా గ్రో చేయడానికి. సో ఇవి కూడా చిన్న సీడ్స్ కాబట్టి ఒక 5 to 6 సీడ్స్ వేసేసుకోవచ్చు ఒక కంటైనర్, ఒక గ్లాస్లో. సో ఇలా వేసాక పైనుంచి మళ్ళీ మనం ఏదైతే పాటింగ్ మిక్స్ గ్లాస్లో వేసుకున్నామో అదే పాటింగ్ మిక్స్తో ఒక థిన్ లేయర్తో కవర్ చేయాలండి. మరీ ఎక్కువ వేసేయద్దు, ఎందుకంటే సీడ్స్ కిందికి వెళ్ళిపోతాయి. జస్ట్ ఆ సీడ్స్ కవర్ అయ్యేలాగా వేయాలి. మనం ఎక్కువ వేసేస్తే సీడ్స్ కిందికి వెళ్ళిపోతాయి అండ్ జర్మినేషన్ అనేది స్లో అవుతుంది. జస్ట్ మనకి నార్మల్గా జనరల్ రూల్ ఏంటంటే మనము సీడ్ సైజ్ ఎంత ఉందో అంత లేయర్ సాయిల్తో వాటిని కవర్ చేయాలని అంటారు జనరల్గా. సో జస్ట్ ఆ సీడ్స్ అనేటివి కవర్ అయ్యేలా వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్ప్రేయర్ తీసుకొని జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవాలండి. సో డైరెక్ట్గా పోసేయద్దు వాటర్, ఎందుకంటే సీడ్స్ అనేటివి పైకి వచ్చేస్తాయి. చూసారుగా ఇక్కడ సీడ్స్ పైకి వచ్చేసాయి. సో మనం ఇంకొంచెం పాటింగ్ మిక్స్తో కవర్ చేద్దాం. ఓవర్ వాటరింగ్ కూడా చేయొద్దండి, జస్ట్ అది తడిసేలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో మనకి సీడ్లింగ్ రెడీ అయ్యే వరకు మనం ఇలాగే స్ప్రే చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా పోయొద్దు, జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవాలి.
ఇప్పుడు ఒక్కొక్క వెజిటేబుల్కి జర్మినేషన్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద వెజిటేబుల్ జర్మినేషన్ రేట్ అనేది ఒక 4 days కావచ్చు, 5 days కావచ్చు, 1 week కావచ్చు, అలా వేరీ అవుతూ ఉంటుంది. మనకి బాటిల్ గార్డ్కి వచ్చేసి ఒక 15 to 20 days పడుతుంది సీడ్లింగ్ రెడీ అవ్వడానికి. అలాగే మన బీరకాయకి ఒక 10 to 15 days పడుతుంది. సో ఈ స్మాల్ సీడ్స్ ఉన్న వాటికి ఒక 1 week 10 daysలో సీడ్లింగ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ గ్లాసెస్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టొద్దండి. కొంచెం ఇవి స్ప్రౌట్ అయ్యి ఒక 2 leaves వచ్చే వరకు మనము కొంచెం షేడ్లో పెట్టాలి. బట్ ఫుల్ లైట్ ఉన్న ప్లేస్లో షేడ్లో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం వీటికి లేబులింగ్ చేసుకోవాలండి. గ్లాసెస్కి వైట్ కలర్ స్టిక్కర్ వేసేసి వాటిపైన పేరు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఏ గ్లాస్లో ఏ సీడ్లింగ్ ఉందనేది మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. సో పేరు రాసి పెట్టుకుంటే బెటర్. అలాగే డేట్ కూడా వేసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ సీడ్లింగ్కి ఎంత టైం పడుతుంది అని. ఇలా లేబుల్ చేసి పెట్టుకోండి సో దట్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఏ సీడ్లింగ్ ఏ గ్లాస్లో ఉంది. బెటర్ ఇలా నేమ్స్ రాసుకొని పెట్టుకోండి. నేను ఆ సీడ్లింగ్ రెడీ అయ్యాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, ఎలా ఉందో చూపిస్తాను. సో చూసారు కదండి. సో ఇది ఒక మెథడ్ అండి, నేను ఇలాగే చేయాలని చెప్పట్లేదు. ఇది ఒక మెథడ్, నేను చేసే మెథడ్ ఇది. మనకు కావాలి అంటే డైరెక్ట్గా కంటైనర్లో మనం సీడ్స్ని నాటుకోవచ్చు. అది కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ సాప్లింగ్స్ చేసుకోవాలి, నారు పోసుకోవడం అంటారు కదా, ఈ మెథడ్ నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా రూట్స్ అనేటివి డిస్టర్బ్ కాకుండా ఈజీగా వచ్చేసాయి. సో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.